ఆ బొమ్మలో నేనే ఉంటే ఏం జరుగుతుందో ఏమో అని భయంగా ఉంది. ఎట్టగైనా వీళ్ళెవ్వరూ ఆ బొమ్మ చూడకుండా ఉంటే మంచిదేమో పెద్దబాబు గారు. పెద్ద కొడుల్ని చూడాలని అమ్మ కొంగు పట్టి భిక్ష అడిగిందంటే ఆమె నిన్ను చూడ్డానికి ఎంత తాపత్రయపడిందో అర్థం చేసుకో పార్వతి. నానే అని తెలిస్తే ఆ ఆరాటం ఉండదు పెద్దబాబు గారు. మా బతుకుల్లో మళ్ళీ పోరాటం వస్తుంది. అర్థం చేసుకోవాల్సింది మీరే పెద్దబాబు గారు. అంతమంది ఎంత టెన్షన్తో ఇక్కడికొచ్చి కల్లా పగించి చూస్తున్నారో నువ్వు చూస్తున్నావు కదా పార్వతి. అయినా నీకేం అనిపించలేదా? మీరు నన్ను ఇష్టపడ్డారని నాకు తెలిసి ఒక్కరోజు అయినది పెద్దబాబు గారు. మీ ఆలోచన నేను ఎన్నాళ్ళనున్నాను చెప్పండి. అయినా మీరు అమ్మగారి దగ్గర చెప్పకుండా ఆగారు. చెప్పకూడదని కాదు, చెప్తే ఏమవుతుందో అని కదా. ఇప్పుడు కూడా చెప్తే ఏం జరుగుతుందోనని భయంగా ఉంది పెద్దబాబు గారు. నువ్వేమైనా అనుకో పార్వతి, కానీ ఈరోజు అమ్మ వాళ్ళ నిరీక్షణ ఫలించాలి. సీసీ కెమెరా ఫుటేజ్లో నువ్వు ఉన్నా లేకపోయినా నా గుండెల్లో ఉన్నది నువ్వే అని అందరికీ తెలిసిపోవాలి. వద్దు పెద్దబాబు గారు. మీరు ప్రేమించింది నన్నే అని తెలిస్తే ఎవరు ప్రాణాలతో ఉండరు పెద్దబాబు గారు. వీళ్ళిద్దరూ ఎక్కడికెళ్లారో? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.